హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడా. ఈవినింగ్కి సింపుల్గా అయిపోయే స్నాక్స్ రెసిపీ అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, నాది గ్యారెంటీ. ఈ రెసిపీని కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాని యాడ్ చేసుకొని 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఒక బ్రెడ్ పీస్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని మరో బ్రెడ్ పీస్ని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని క్రాస్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఒక బ్రెడ్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకొని బాగా హీట్ అవుతున్న ఆయిల్లోకి వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ బ్రెడ్ పకోడాని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ పకోడాకి మిడిల్లో కట్ చేసుకొని టొమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.